వెల్కమ్ టు ఫైర్ టాక్స్ అండి. ఇప్పుడు మనం చూస్తుంది ఈ కెమికల్ డ్రమ్స్ ఎలాగా ఎక్స్‌ప్లోజన్ అవుతున్నాయి. అవి చూడడానికి ఖాళీగా ఉన్నాయి కదండీ! కానీ అందులో సర్టెన్ వేపర్స్ అన్నవి ఉండిపోతాయండి. కెమికల్స్‌కి సంబంధించినవి గానీ, లేకపోతే అంతకుముందు ఏదైనా గ్యాస్‌కి సంబంధించిన ఉండుంటే మెటీరియల్. అది వేపర్ డెన్సిటీ వాటి ఎక్కువ ఉన్నప్పుడు ఆ సిలిండర్ కానీ, లేకపోతే ఇలాంటి బ్యారెల్స్‌లో కానీ కింద ఉండిపోతాయన్నమాట. వాటిలో ఉండిపోయి అవి ఏం చేస్తాయంటే గాలితోటి మంచి మిక్స్చర్ ఏర్పడతాయన్నమాట. అలా ఎక్స్‌ప్లోజివ్ మిక్స్చర్‌లో ఏర్పడుతుంది. దాని దగ్గరికి అలా లైటర్ కానీ, లేదంటే ఏదైనా ఫ్రిక్షన్ కానీ, డ్రిల్లింగ్ కానీ, ఏదైనా స్పార్క్ కానీ, లేకపోతే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కానీ, వెల్డింగ్ దాని దగ్గరలో చేస్తున్నా కానీ, లేకపోతే దాన్ని కట్ చేయడానికి కూడా వెల్డింగ్ ట్రై చేస్తున్నప్పుడు కానీ అలాగా ఎక్స్‌ప్లోజన్ అనేది జరుగుతుందన్నమాట. సో వీటికి ఎగ్జాంపుల్స్‌గా మనం ఫ్యూయల్ ట్యాంక్స్ లాంటి కార్స్ కానీ, మోటార్ సైకిల్స్ ట్యాంక్స్ కానీ, జనరేటర్స్ ట్యాంక్స్ కానీ, అలాగే పెయింట్ థిన్నర్స్ బాటిల్స్ కానీ, ఎసిటోన్ సిలిండర్స్ కానీ, ఆల్కహాల్ స్టోర్ చేస్తున్నటువంటి బ్యారెల్స్ కానీ, బాటిల్స్ కానీ, లేకపోతే ఎల్‌పీజీ సిలిండర్ కానీ, లేదా ఆయిల్ డ్రమ్స్ కానీ, కెమికల్ బ్యారెల్స్ కానీ, లేకపోతే సీవర్స్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్‌లో గ్యాస్ స్టోరేజ్ అయిపోయి ఉంటాయి కదా! తర్వాత ట్యాంక్స్ కానీ, ఎంప్టీ ట్యాంక్స్ కానీ, పిట్స్ కానీ ఇలాగనమాట. సీవర్స్‌లో కూడా మనకు ఒకసారి చూస్తూ ఉంటాం డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా అలా ఎక్స్‌ప్లోడ్ అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా మనం ఒక్కసారి దీపావళి అప్పుడు ఇలా తెలియకుండా మనం సీవేజెస్ మీద నుంచొని, అంటే డ్రైనేజ్ సిస్టమ్స్ మీద నుంచొని ఇలా స్పార్కిల్స్ అంటించినప్పుడు కూడా అలాగా లోవర్ ఎక్స్‌ప్లోజివ్ లిమిట్స్‌లో కానీ, హైయర్ ఎక్స్‌ప్లోజివ్ లిమిట్స్‌లో లోపల ఉన్నటువంటి మీథేన్ కానీ, H2S కానీ, ఇతర గ్యాసులు ఇలా అంటుకొని ఫైర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఒక్కొక్కసారి సిగరెట్ బట్ట కూడా కాల్చేసి ఇందులో పడేయడం వల్ల కూడా ఫైర్స్ అనేవి ఎక్స్‌ప్లోజన్ జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.